హాయ్, దిస్ ఇస్ ఏ కళ్యాణ్ రాజు. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేనేం ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వలేదు. నేను సిఏ ఇంటర్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు బాగా చదివేవాడిని. ఎలాగైనా ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న దాంతో చదివేవాడిని. బోత్ గ్రూప్స్ తీసుకున్నాను. కానీ ఏం చేసేవాడిని అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి చదివేవాడిని ప్యారలల్గా. ఒక రివిజన్ షెడ్యూల్, ఎగ్జామ్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్జామ్స్కి అయ్యేలాగా చదివేవాడిని. ఒక 2 months అయిపోయింది ఇంటూ ద ప్రిపరేషన్. ఇంకో 2 months సిలబస్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, అంతా బాగానే ఉంది. కానీ ఏదో తెలియని ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండేది. ఉంటే అప్పుడు రాజ్ కుమార్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడితో మాట్లాడాను. వాళ్ళగా మాట్లాడుకుంటాం కదా, ఎలాగుంది సిలబస్, ఎలా అయిందని చెప్పి అడిగేవాడిని, ఎంత అయిపోయిందిరా నీదే అని. వాడుండి నాది అకౌంట్స్ అయిపోయింది, కాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నా అన్నాడు. నాకేం అర్థం కదా. అరే అకౌంట్స్ అయిపోవడం ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఫుల్గా అయిపోయిందా అన్న. అవును అయిపోయింది అన్నాడు. ఏం చేసావురా, ఎలా చదువుతున్నావు చెప్పు అన్న. వాడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ప్రాక్టీస్ మాన్యువల్, స్టడీ మెటీరియల్ 2 ఉండేవి. సో నేను కూర్చున్నాను, ఒక సబ్జెక్ట్ ప్రాక్టీస్ మాన్యువల్ అంతా చేశాను. నాకు ఒక 10 to 15 days పట్టింది. నెక్స్ట్ ఇంకో సర్టిఫికేట్ తీసుకున్నా అన్నాడు. నాకు మెంటల్ ఎక్కింది. సర్లే మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రివిజన్ ఎగ్జామ్స్ అంతా పక్కన పెట్టేసి ఇంకా సబ్జెక్ట్ వైజ్ చదవడం స్టార్ట్ చేసి అకౌంట్ స్టార్ట్ చేసా. ఒక 10-15 days లేపేసా. మళ్ళీ ట్యాక్స్, లా, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ అలా లేపేస్తే నాకు ఫస్ట్ గ్రూప్లో 3 exams వచ్చాయి అటెంప్ట్. అలాగే ఫైనల్లో కూడా నేను ప్యారలల్గా చదవడానికి ట్రై చేశా. కానీ నాకు ప్యారలల్గా ఎప్పుడు వర్కౌట్ అవ్వాల. సో సబ్జెక్ట్ వైజే లేపేసేవాడిని. సో నా దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా నేనేం చెప్తానంటే, ఫస్ట్ మనకి ఈజియెస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే అది మనం ఎక్కువ రోజులు చదవగలం. ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఒక 15-20 daysలో ఒక సబ్జెక్ట్ ఫుల్గా అయిపోయిందంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. లైక్ మనకి ఒక 3-4 months ఉంది ప్రిపరేషన్కి, ఎగ్జామ్స్కి. మనకి ఫస్ట్ 1 monthలోనే ఒక సబ్జెక్ట్ ఫుల్గా అయిపోయింది. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చేది నాకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నవంబర్ 22లో నేను ఎగ్జామ్ FR వరకు మంచిగా రాసి మిగతా రాయాల. సరే నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవుదామని చెప్పి ఫస్ట్ తీసుకోవడమే ఆడిట్ తీసుకున్నా, విచ్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. సో నేను డిసెంబర్ అదే చదివాను, జనవరి అదే చదివాను, ఫెబ్ దాకా వెళ్ళింది అది. కానీ సిలబస్ అయిందంటే సరిగా అవ్వలేదు. సో ఆ తర్వాత వెంటనే AFM లా చదివాను, టైం లేదు. సో అవ్వలేదు ఆ అటెంప్ట్. కానీ ఆ నెక్స్ట్ అటెంప్ట్ ఏం చేసా తెలుసా, ఫస్ట్ నాకు ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అని తీసుకుంటే ఉన్న వాటిలో లా ఫస్ట్ అయిపోగొట్టా. తర్వాత ఈజియెస్ట్ AFM ఫస్ట్ అయిపోగొట్టా. ఆ తర్వాత ఆడిట్ తీసుకున్నా. అంటే నాకు ఒక్కో సబ్జెక్ట్ అయిపోగొడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయిందనమాట. ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి మనం ప్రిపరేషన్లో నాకు మెయిన్ సమస్య ఏంటంటే, నేను ఎక్కువసేపు లైక్ ఒక 50 days టైం ఉంటే దాంట్లో నేను 40 days చదువుకుంటే చాలు, నాకు నేను పాస్ అయిపోతా. ఆ చదవడమే ప్రాబ్లం అయ్యేది. సో ఎందుకంటే ఈ భయాల వల్ల, వీటి వల్ల. కానీ ఎప్పుడైతే నేను ఇట్లా ఒక సబ్జెక్ట్ అయిపోగొట్టి ఇలా అంటే నాకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, దెర్ ఈజ్ హోప్. సో అలా ఛాన్స్ ఉంది అని నేను ట్రై చేసినప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎగ్జామ్స్ చివరిదాకా కూర్చొని చదివాను. అండ్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ చివరిదాకా కూర్చొని చదివానో నాది అటెంప్ట్ అయిపోయింది. సో మీకు కూడా ఏమన్నా ఇది ఉపయోగపడితే ట్రై చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ మీకేమన్నా ఇలా ఉపయోగపడితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక 3-4 months టైం ఉంటే ఒక్కో సబ్జెక్ట్కి ఇంత టైం అని పెట్టుకొని ABC కేటగిరీలో చదివేసి ఆ సబ్జెక్ట్ అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళి అది అయిపోగొట్టి థర్డ్ సబ్జెక్ట్కి వెళ్ళి అది అయిపోగొట్టండి. బట్ మధ్యలో ఒక సబ్జెక్టు మళ్ళీ FRకి మధ్యలో ఏం చేశానంటే, నేను ఒకసారి స్టార్ట్ చేసి ఒక 1 week అయ్యాక ఒక 2 days టైం పెట్టుకొని మళ్ళీ మొత్తం రివైజ్ చేసేవాడిని. రివైజ్ అంటే ఏం లేదు, పెన్ను పెట్టి చేసేవాడిని కాదు, జస్ట్ ఒక న్యూస్ పేపర్ రీడింగ్ ఇచ్చేవాడిని. సో అలా చేయడం వల్ల నాకు వితిన్ ఆ 20 daysలోనే 2-3 times రివిజన్ అయింది. ఓకేనా. సో ప్రతిదీ మనం పెన్ను పెట్టే చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూసినా కానీ మనకి రివిజన్ అవుతుంది, మైండ్లో రిజిస్టర్ అవుతుంది. సో ఇది నేను గమనించిన ఒక మంచి టెక్నిక్ అనిపించింది నాకు. సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ.
ఇప్పుడు కూడా మొన్న ఒక అబ్బాయి కూడా నాకు ఇలా షెడ్యూల్ కావాలని వస్తే నేను అదే చెప్పాను, ఫస్ట్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ చూస్ చేసుకో, దానికి ఒక 20 days ఇవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు July 15th అనుకోండి, లైక్ రేపు నుంచి చేసుకుంటే August 5th మీరు August 5th or August 10th FR అయిపోగొట్టుకోవాలని పెట్టుకోండి. ఆ తర్వాత August ఎండ్కి AFM అయిపోగొట్టుకోవాలని పెట్టుకోండి. ఆ తర్వాత September 15 days, ఫస్ట్ 15 daysలో ఆడిట్ టెక్నిక్, నేను ఆడిట్ టెక్నిక్ చెప్పింటాను. సో ఆడిట్ టెక్నిక్ మీరు చూసి, ఆడిట్ టెక్నిక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను పంపిస్తాను మీకు. ఆడిట్ టెక్నిక్ చూసి 15 daysలో మీరు రివైజ్ చేసేయచ్చు. మొత్తం రివైజ్ చేసేస్తే ఇంకా మీకు September 15కి అంతా ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ September 15 నుంచి లైక్ 28th అనుకుందాం, అప్పుడు రివర్స్లో మళ్ళీ AFM ఒక 10 days చదువుతారు, మళ్ళీ తర్వాత ఒక ఆడిట్ చదువుతారు, మళ్ళీ 20 days FRE పెట్టుకుంటారు. ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను అలాగే చేశాను. సో మీరు కూడా కుదిరితే చేయండి, చేసి చెప్పండి. దిస్ ఈజ్ CA కళ్యాణ్ రాజు. ప్లీజ్ ఈ అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ ఈ అకౌంట్ ఫాలో చేయండి, సో దట్ ఐ విల్ గెట్ మోర్ మోటివేషన్ టు మేక్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.